హాయ్! వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇదైతే ఒక వన్ డే లాస్ట్ డే నైట్ వ్లాగ్ అనమాట. సో, ఇద్దరికీ హెల్త్ బాగోలేదు. సో, ఫీవరిష్‌గా ఉంది. టాబ్లెట్స్ వేసుకుంటున్నాం కదా! సరే ఇడ్లీలైతే బావుంటది అని చెప్పి ముందు రోజు ఇడ్లీ పిండి పెట్టాను కదా! సో, దాంతో అయితే మేము ఇడ్లీలైతే వేసేసుకుంటున్నాం అనమాట. ఇట్స్ ఎ సింపుల్ ప్రాసెస్. ముందు నుంచి చూపించాను కదా! మనం ఇడ్లీ కుక్కర్‌లో ఏదైనా కానీ వాటర్ పోసి ఉడకపెట్టినప్పుడు పెక్కులు పెక్కులుగా ఫామ్ అవుతది. అట్లా ఫామ్ అవ్వకుండా ఉండాలంటే 2 స్టాండ్స్ ఆఫ్ చింతపండు వాటర్ ఏసేసి మరగపెట్టుకున్నామంటే ఇడ్లీ పాత్రకి ఏమీ కాదనమాట. పెక్కులు పెక్కుల్లాగా ఫామ్ అవ్వదు. సో, నార్మల్‌గా అందరికీ తెలిసిన యాజ్ యూజువల్ విధంగానే ఇడ్లీ ప్లేట్స్‌కి ఆయిల్ అయితే రాసేసి, మనం పిండి రెడీ చేసిన బ్యాటర్ ఏదైతే అది ఉందో అది పెట్టేసుకొని 20-25 మినిట్స్ వెయిట్ చేస్తే మనకి ఇడ్లీలు అనేది రెడీ అయిపోతది. సో, రెగ్యులర్‌గా పల్లీల పచ్చడి చేసుకొని తినడం కంటే, ఈ టమాటో పచ్చడి అయితే వెరైటీగా ఉంటది. నోటికి కొంచెం పుల్ల పుల్లగా, కారం కారంగా ఉంటదనమాట. ఇది మోస్ట్ ఫేమస్ రాయలసీమ రెసిపీ అని అయితే చెప్పొచ్చనమాట. సో, నేను ఇంకా ఆ టమాటో అండ్ ఉల్లిపాయ చట్నీ చేయడానికి ఒక 2 టమాటోస్ ఎక్కువ ఆనియన్స్ ఉంటాయన్నమాట ఇందులో. ఒక 4 ఆనియన్స్, వెల్లుల్లిపాయి, కారం, ఉప్పు ఏసేసి గ్రైండ్ చేసేసుకొని తాలింపు పెట్టుకొని అందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మనం మరిగించాలి. బికాజ్ అన్నీ పచ్చివి వేస్తున్నాం కాబట్టి. అట్లా మరిగిస్తే రెడ్ చట్నీ లేదా టమాటో చట్నీ రెడీ అయిపోతది. హాట్ హాట్ ఇడ్లీ విత్ రెడ్ చట్నీ సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటది. బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.